నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మొన్న వారం కింద జరిగిన ప్రెస్ మీట్లో కవిత గారు పవన్ కళ్యాణ్ని ముందు మీ సెక్రటేరియట్లోకి వాటర్ రాకుండా చూసుకోండి అని విమర్శించారు. మరి నేను హైదరాబాద్లో చిన్న వర్షానికి రోడ్లన్నీ వాటర్తో నిండిపోయి ప్రజలు ఎంత అవస్థపడ్డారో అందరికీ తెలిసిందే. మరి ఈ విషయంపై కవితని ఏమనాలంటారు? ఆవిడ మాట్లాడిన రోజే అందరూ చెప్పటం జరిగింది. ఎందుకంటే నేనే చెప్పాను, కవిత గారు మాట్లాడే మాటలు కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విధ్వంసాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఏదైతే 10 సంవత్సరాల అక్రమ కట్టడాలు ఏదైతే హైదరాబాద్లో కట్టారో దాని మూలాన చెరువులన్నీ పూడిపోవటం కానివ్వండి, అన్ని కన్స్ట్రక్షన్స్ హై రేంజ్ అపార్ట్మెంట్స్ కట్టడం కానివ్వండి, వీటి మూలాన ఈ రోజున మీరు చూడండి, సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా మునిగిపోవటాలు ఇలాంటివి జరగలేదు. ఎప్పుడైతే ఈ కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుంచి 10 ఏళ్లలో ఆయన వచ్చిన కొద్ది రోజులకే హైదరాబాద్ మునగటం కానివ్వండి, దాని గురించి ఇప్పటి వరకు కూడా దాని ప్రాసెస్, దాన్ని ఎలా చేయాలి, ఎందుకంటే మహానగరం హైదరాబాద్ అనేది, ఈ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మునిగిపోతూనే ఉంది. కానీ దీని గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు. దాన్ని ఏం చేయాలి, ఆ వాటర్ని అంతా ఎలా పంపించాలి, చాలాసార్లు సంపుల్ డ్రైనేజ్ వాటర్ పోతుంది కదా, అక్కడ మోరీలు ఓపెన్ చేసేసినప్పటికీ చాలామంది కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఇన్ని రకాలుగా ప్రాణ నష్టాలు జరుగుతున్నా కూడా ఏ రోజు పట్టించుకోలేదు. అప్పుడు ఈ మహాతల్లి ఎలా ఉండింది, ఇప్పుడు ఒక ఎంపీ హోదా, ఎంపీగా ఉంది, తర్వాత ఎమ్మెల్సీగా ఉంది. అప్పుడు నోరే తెరవల. పక్కన ఉన్న ఈడ మన రాష్ట్రానికే గతి లేదు కానీ పక్క రాష్ట్రాన్ని గురించి మాట్లాడుతుంది ఈవిడ. సో నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఈ రోజున చూడండి ఎట్లా ట్రోల్ చేస్తున్నారు మహాతల్లిని. ఆవిడ ఎన్ని రకాలుగా అంటున్నారు. ఆవిడ ఆంధ్ర గురించి మాట్లాడింది. సరే, మాట్లాడిన దానిలో నీకేమైనా తెలుసా, అది ఏ భూభాగంలో ఉంది, ఎక్కడుంది, ఎప్పుడైనా వాటర్ మునిగిపోయిందా లేదని అట్లీస్ట్ కనుక్కొనైనా మాట్లాడితే కొంచెం ప్రజలు ఆలోచిస్తారు. ఎప్పుడైనా మునిగిపోయిందా అంటే విజయవాడలో యాక్చువల్లీ లాస్ట్ ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ వచ్చి అది విజయవాడలో జరిగింది, అమరావతిలో కాదు. అమరావతికి విజయవాడకి ఎంత దూరం ఉంటుందో అదైనా తెలుసుకోవాలి. అది కూడా తెలియదు. అంటే నాలెడ్జ్ ఏమీ లేకుండా ఆవిడ మాట్లాడింది. మావిగన్ను అనే మాట కూడా మాట్లాడింది కదా, ఆ మావిగన్ను కూడా మాట్లాడిన దానిలోనే ఒక అర్థం కూడా ఉంది. వైజాగ్ అంట, మచిలీపట్నం అంట, గుంటూరు అంట, విజయవాడ అనే పదమే తెలియలేదు. ఈవిడ మాట్లాడుతుందా, ఇది మావిగన్ అని చెప్పి ఆవిడ డైరెక్షన్ ఇచ్చింది. సరే, వైజాగ్ వరకు పెట్టింది ఈవిడ, గుంటూరు నుంచి వైజాగ్ వరకు పెట్టింది. అంటే మాట్లాడటం ఏదో ఒకటి మాట్లాడేస్తే అది నిజమైపోతుంది అని అనటానికి లేదు. నేను అదే ఆ రోజు చెప్పాను. మొన్న గతంలో 1 వీక్ బిఫోరే కదా చెప్పాను ఈ విషయం. ఇక్కడ మునిగిపోతుంది వారంలో, ఇక్కడ నీళ్ళు ఎట్లా తోడేయాలో చూడండి అనే మాట నేను చెప్పా. సో నిన్నటికి నిన్న మునిగిపోయింది. మళ్ళా ఇంకొద్ది రోజులు పోతే కార్లు కొట్టుకుపోతాయి. కార్లు కూడా ఉండట్లేదు, పార్క్ చేసిన కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. సో అందరూ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేస్తుంది, అపార్ట్మెంట్లలో కింద దిగలేని పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళ పరిస్థితులు అంతా ఏంటి? దీనికి అంతటికీ కారణం ఎవరు? గతంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఈ కవిత మహాతల్లి ఆ పార్టీలోనే ఉంది కదా, నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఈరోజు ప్రజలు ఎవరు సహించట్లా. అందరూ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడో మావిగన్ అని అన్నావు, అమరావతి అన్నావు, మీకు సెక్రటరేట్ కట్టుకొని తెలియట్లేదని అన్నావు. ఏమిటి, ఈవిడ ప్లానింగ్లు ఇస్తే కట్టిస్తాం కదా, ఆవిడకి అంత నాలెడ్జ్ ఉంది కదా. మాట్లాడేది నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది. నువ్వు ఒకరు మాట్లాడితే, నువ్వు ఒక్కదానివి మాట్లాడావు, నిన్ను 100 మంది మాట్లాడుతున్నారు, కొన్ని వేల మంది మాట్లాడుతున్నారు, ఈ రోజున ట్రోల్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక లాజిక్తో మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడే దానిలో నీకు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారితోనూ మీకు ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది దాని గురించి మాట్లాడండి. పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే, పార్టీ పెడుతున్నారంటే భయం అనేది స్టార్ట్ అయ్యింది. అసలు ఆవిడని ఎవరు పట్టించుకోవట్లా. ఈ తెలంగాణలో ప్రజలు ఎవ్వరూ కూడా ఆవిడని పట్టించుకోవట్లేదు. అంటే తండ్రికిను ఆవిడికి ఆస్తి పంపకాల్లోనో, తమ్ముడు అన్నతో ఆస్తి పంపకాల్లో ఉన్నదనుకోండి, కరెక్ట్ వాటాలు వచ్చేసి ఉంటే ఈరోజు ఈ టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టేది కాదు. ఆవిడ సొంత లాభం కోసం టీఆర్ఎస్ అని పెట్టుకొని వచ్చింది. మళ్ళీ ఈవిడ ఇంకొకరికి నీతులు చెప్తోంది ఇక్కడ. సో అది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, నిన్ను ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అనేది చూసుకో. అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దానికి తగ్గ బుద్ధి చెప్పే టైం వచ్చినప్పుడు ఓట్ల రూపంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.